హాయ్ ఫ్రెండ్స్, మీరు చాలామంది కూడా ఫ్లైట్ ఎక్కిండొచ్చు, ఏరోప్లేన్ ఎక్కిండొచ్చు, హెలికాప్టర్ ఎక్కిండొచ్చు. దాంట్లో కొంతమంది ఎక్కిండరు. ఒక లైఫ్లో చాలామంది ఇక్కడ కూడా దుబాయ్కి పోవచ్చు, ముంబైకి పోవచ్చు, ఢిల్లీకి పోవచ్చు, ఎక్కడికైనా కానీ పోయిన వాళ్ళు ఎక్కిండొచ్చు. కానీ ఇందులో 20% ఎక్కని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఒక వీడియో నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఇది ఎక్కడ అంటే కూడా మన కర్నూలు ఎంటర్ అయిన తర్వాత ఒక టోల్గేట్ వస్తుంది కదా, కర్నూలు టోల్గేట్ బార్డర్. ఆ బార్డర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ పక్కనే ఒక హెలికాప్టర్ ఉంది. ఆ హెలికాప్టర్లో ఫ్లైట్లో ఎలా ఉంది, ఒక స్పెషాలిటీ అంటే ఒక జ్యూస్ కావచ్చు, టీ కావచ్చు, కాఫీ కావచ్చు. బట్ ఇందులో అయితే కాఫీ, టీ ఇలాంటివి అయితే ఉండవు. కానీ ఉండే దాంట్లో వచ్చేసి ఒక బిర్యానీ, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఒక లెగ్ పీస్ కావచ్చు. ఇలాంటి ఫ్లైట్లో ఎలా ఉంటుందో అట్లానే స్పెషాలిటీ కూడా ఉంది. ఒకసారి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయండి. నేను కూడా ఫస్ట్ టైం లైఫ్లో ఒక ఫ్లైట్ అనేది ఎక్కలేదు. అది ఒక లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కినాను. దాంట్లో ఫుడ్ చాలా సూపర్గా ఉంది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తున్నాను. లెట్స్ గో వాచ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ అది ఒక రెస్టారెంట్ మాత్రమే అండి. అది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కర్నూలు అయితే ఉన్నాను. కర్నూలులో ఫ్లైట్లోకి ఎక్కుతానని ఆ విజువల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్లో మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు ముగ్గురు పోయినారు. ఇప్పుడు నెక్స్ట్ నేను కూడా పోతున్నా ఫ్లైట్లో భోజనం తిన్నామని పోతున్నా. ఫ్లైట్ వచ్చేసింది. మన భారతదేశం ఫ్లైట్ అండి, హెలికాప్టర్ ఇది. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేసేసిరండి. మన ఫ్లైట్లో ఎట్లా ఉంటుందో అట్లానే స్పెషాలిటీస్ ఉంటాయి. డెకరేషన్ కావచ్చు, అంటే ఒరిజినల్ ఫ్లైట్లో డెకరేషన్స్ ఉండదు. ఇది ఓన్లీ సెటప్ మాత్రమే. ఇది ఒక్కటి ఫ్లైట్. ఈ ఫ్లైట్లో బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ తందూరి కానీ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఈ రెస్టారెంట్లో మాత్రం అండి. ఇది ఒకసారి మీరు కూడా వెళ్ళేసి ఎంజాయ్ చేసి రండి.